ఇట్ డజంట్ మ్యాటర్. ఐ డోంట్ కేర్ వాట్ ఎనీ మెడికల్ షాప్ ఓనర్‌లు గాని, లేకపోతే మెడికల్ షాప్ పీపుల్ గాని, లేకపోతే డాక్టర్‌లు గాని ఎవరు ఏం చెప్పినా ఐ డోంట్ కేర్. ఏంటంటే ప్రాబ్లమ్ ఏంటంటే వీ హావ్ సీన్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ లైక్ దిస్. విటమిన్ డి ఈస్ నాట్ టాక్సిక్. విటమిన్ డి ఈస్ నాట్ హార్మ్‌ఫుల్. ఇన్ ఎనీ డోసెస్ ఆన్ ద షార్ట్ టర్మ్ విటమిన్ డి వల్ల వచ్చిన ప్రాబ్లమ్ ఏది లేదు. యూట్యూబ్‌లో వెళ్ళి నిజంగా కొంతమంది డాక్టర్లు వెళ్ళి యూట్యూబ్‌లో వీడియోలు చేసి చాలా పాపులర్ అయిపోయి యూట్యూబ్‌లో హిట్‌ల కోసం చేసిన వీడియోలు చాలా ప్రాచుర్యంలోకి వచ్చి చాలామంది వాటిని విని నష్టపోతూ ఉన్న సంగతి మనందరికీ తెలుస్తూనే ఉంది. ఎందుకు? విటమిన్ డి వల్ల వచ్చిన నష్టం ఏంటి? విటమిన్ డి వల్ల చనిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈ లాస్ట్ 2½ ఇయర్స్‌లో విటమిన్ డి వేసుకొని హ్మ్. నాకిది జరిగింది, లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పగలిగిన వాళ్ళు గాని, లేకపోతే దాన్ని ఆ స్టేట్‌మెంట్‌ని ప్రూవ్ చేయగలిగిన వాళ్ళు గాని ఎవ్వరూ లేరు ఇంతవరకు. దెన్ వై ఆర్ వి వర్రీడ్ అబౌట్ టేకింగ్ వైటమిన్ డి? వైటమిన్ డి తీసుకోవడం వల్ల ఇప్పుడు క్లియర్‌గా ఇప్పుడు రమణమ్మ గారికి ఆవిడకిచ్చిన డోసులు ఆవిడ చ యూ నో షీ ఈస్ 40 కిలోలు తను. హ్మ్. తనకిచ్చిన డోసులు చాలా ఎక్సెసివ్ డోసులు ఇవ్వడం జరిగింది. ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా షీ ఈస్ ఏబుల్ టు రికవర్. ఆల్‌మోస్ట్ కోమాలో నుంచి షీ వాస్ ఏబుల్ టు రికవర్. ఓకే. సో, ఈ ఈ అమ్మాయి లెట్స్ కంటిన్యూ టు ప్రేయర్. అంటే ఇప్పుడు డి3 ఇమ్మని చెప్పారు. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. బట్ షీ ఈస్ ఇన్ వెరీ క్రిటికల్ కండిషన్. ఏంటంటే కంటిన్యూయస్ డోసింగ్ అంటే ప్రాపర్‌గా మానిటర్ చేయడం. మానిటర్ చేస్తూ ప్రాపర్ డోసులివ్వడం. ఆ తర్వాత తన కండిషన్ ఎలా ఉంది? తన ఇమ్యూన్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? సబ్సైడ్ అయినాయా లేదా? వాళ్ళు చెప్పిందేంటంటే తను రికవర్ అయిపోయింది. కోవిడ్ నెగెటివ్ వచ్చింది అని చెప్పి. కోవిడ్ నెగెటివ్ రావడం సమస్య కాదక్కడ. కోవిడ్ నెగెటివ్ వచ్చిందని చెప్పి మనం కళ్ళు మూసుకొని ఉండటానికి వీల్లేదు. ఎందుకంటే కోవిడ్ నెగెటివ్ వచ్చినోళ్ళు ఎంతోమంది చనిపోయారు. కోవిడ్ నుంచి రికవర్ అయిపోయిన తర్వాత, నెగెటివ్ వచ్చిన తర్వాత, హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత, అక్కడి నుంచి ఇంటికెళ్ళి లంగ్స్ పాడైపోయి చనిపోయినోళ్ళు ఎంతమందో ఉన్నారు. సో, ఇప్పటికి కూడా ఇటువంటి మిస్‌కాన్సెప్షన్స్ లేకపోతే ఇప్పుడు అన్నెసెసరీ లేకపోతే అంటే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇంకా ప ప అంటే ఇంకా మన మధ్యలో ఇంకా విస్తారంగా బ బ ఇంకా సర్క్యులేట్ అవుతూనే ఉంది. దాన్ని బట్టి జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే ఈ కేసులు ఎందుకు చెప్పాల్సొచ్చింది అంటే హైలైట్ ఇదేంటంటే ఇది ఒక ఆహ్, ఒక చాలా అంటే ఆహ్, చాలా క్రిటికల్ ఇల్‌నెస్ ఇది. ఇదేంటంటే బాగా ఉన్నోళ్ళు బానే ఉంటారు. కానీ ఒకవేళ క్రిటికల్‌గా అయిపోయే వాళ్ళ విషయంలో 1, 2 గంటలు ఇట్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్. ఓకే. సో, దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు ఎంఫసైజ్ బె ఈ 2 కేసుల గురించి. ప్లస్ ఇంకొకటేంటంటే ఇప్పుడే ఐ జస్ట్ కేమ్ హోమ్. ఒక పేషెంట్‌ని చూసి ఇప్పుడే వచ్చాను నేను. ఆ పేషెంట్ ఏంటంటే మా ఫార్మసీకి కొత్తగా వచ్చిన పేషెంట్ ఆయన. సో, ఆహ్, ఈ ఒక పెయిన్ అంటే నేను అంటే మెడికేషన్ ఇవ్వాల్సొచ్చింది. ఇచ్చినప్పుడు నేను అడిగాను. అంటే వాళ్ళ కూతురిని అడిగాను. "ఏంటి? ఏమైంది? ఏంటి? ఒకసారి" అంటే అడిగితే హి ఈస్ డయాగ్నోస్డ్ విత్ మెసోథెలియోమా, లంగ్ క్యాన్సర్. ఒక రేర్ ఫార్మ్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. ఎప్పుడు డయాగ్నోస్ అయింది? సో, జాన్యురీలో డయాగ్నోస్ అయింది. ఎప్పుడు వ్యాక్సిన్‌లేసుకున్నారా? వేసుకున్నాం. ఎప్పుడు వేసుకున్నారు? సో, ఎన్ని డోసులు వేసుకున్నారు? 2 డోసులు ప్లస్ ఆహ్, ది బూస్టర్. బూస్టర్ ఎప్పుడు వేసుకున్నారు? డిసెంబర్‌లో వేసుకున్నారు. సో, జాన్యురీలో ఆహ్, దే 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 గాట్ డయాగ్నోస్డ్ విత్ స్టేజ్ 4 మెసోథెలియోమా. ఓకే. సో, ఇప్పుడు ఇది చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళకి తెలిసి అంటే దిస్ ఈస్ వాట్ వి ఆర్ సీయింగ్ ఎవ్రీ డే. నిన్న ఒక కేస్ గురించి చెప్పాను. మా చర్చ్‌లో ఒక అంటే ఫెయిర్‌లీ యంగ్ అంటే 50 ఇయర్స్ ఓల్డ్. ఓకే. వాళ్ళు కూడా బూస్టర్స్ అన్ని తీసుకున్నవాళ్ళు. షీ ఈస్ డయాగ్నోస్డ్ విత్ స్టేజ్ 4 క్యాన్సర్. ఐ డోంట్ నో ద డీటెయిల్స్. బట్ అంటే దిస్ ఈస్ వాట్ వి ఆర్ సీయింగ్ ఆన్ ఎ డైలీ బేసిస్. సో, జాగ్రత్తగా ఉందాం. ఎందుకంటే ఇది కోవిడ్ కానీ, కోవిడ్ వ్యాక్సిన్స్ కానీ ఇవి మన ఇమ్యూన్ సిస్టమ్‌కి, రోగనిరోధక వ్యవస్థకి సంబంధించిన ఆహ్, సమస్య ఇది. ఆ రోగనిరోధక వ్యవస్థను ప్రాపర్‌గా మనం అడ్రెస్ చేయని సొల్యూషన్ ఏది ప్రాపర్ సొల్యూషన్ కాదు. ఓకే. సో, ఇప్పుడు దాదాపుగా విటమిన్ డి గురించి ఇంతగా చెప్తున్నామంటే, విటమిన్ డి ఈస్ ద ఓన్లీ థింగ్ దట్ రియల్లీ అండ్ ట్రూలీ అడ్రెసెస్ ఆహ్, ఇమ్యూన్ సిస్టమ్. మన రోగనిరోధక వ్యవస్థని ప్రాపర్‌గా సరైన రీతిలో
దాన్ని అంటే దాన్ని ఫిక్స్ చేయగలిగింది, దాన్ని సరిగ్గా అడ్రెస్ చేయగలిగింది విటమిన్ డి ఒకటి మాత్రం. సో, దాన్ని బట్టే ఇంత విటమిన్ డి గురించి ఇంతగా మాట్లాడాల్సొస్తుంది. ఇంతగా ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాం. థాంక్ యూ. గో అహెడ్ ప్రకాష్.